హాయ్ అండి. ఈ వీడియోలో మనం పాసెంజర్ ఫే అదే పాసెంజర్ పేజ్ అండ్ అటెండెన్స్ డాష్‌బోర్డ్ పేజ్ గురించి చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక మీకు ట్రాన్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయాలన్నమాట. వన్స్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ వెహికల్ లిస్ట్ కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. అండ్ ట్రిప్ లిస్ట్ కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీరు ఏ ట్రిప్ యొక్క పాసెంజర్ ఫీస్ చూడాలనుకుంటున్నారో అది ఆ ట్రిప్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పాసెంజర్ ఫీజ్ అని చెప్పి ఒక పేజ్ కనిపిస్తుంది కదండీ! దాని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మీరు ఒక పేజ్‌కి నావిగేట్ అవుతారు. అదే పాసెంజర్స్ పెండింగ్ ఫీస్ అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే లైక్ ఇప్పుడు ట్రావెల్ చేస్తారు కదండీ! బస్‌కి అసైన్ అయ్యి ఉంటారు కదా స్టూడెంట్స్. వాళ్ళు ఫీజ్ ఎంత పే చేశారు? ఎంత పే చేయాల్సి ఉంది? వాళ్ళ టోటల్ ఫీజ్ ఎంత? బ్యాలెన్స్ ఎంత? అన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చనమాట. చూడండి ఈ విధంగా టోటల్ ఫీ, టు పెయిడ్, బ్యాలెన్స్ ఈ విధంగా. మనం ఏదైనా ఫీజ్ పే చేసామనుకోండి ఇక్కడ ఫీజ్ వచ్చి బ్యాలెన్స్ అమౌంట్ అనేది మారుతుందనమాట. సో, ఈ విధంగా పాసెంజర్ పెండింగ్ ఫీజ్ అనేది ఉంటుంది. ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదండీ! దీని ద్వారా నేమ్స్ కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. చూద్దాం ఆగండి. యశ్వంత్. చూడండి ఈ విధంగా. అండ్ ఎక్స్‌పోర్ట్ టు ఎక్సెల్. మీకు కావాలంటే ఈ డేటా మొత్తం ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్సెల్ ఫార్మాట్‌లో కూడా. దీని మీద క్లిక్ చేయగానే చూడండి ఇట్లా డేటా ఎక్స్‌పోర్ట్ అవుతుంది. ఈ విధంగా అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా. ఇందాక కల్లి యశ్వంత్ అని కొట్టాను కదండీ! ఆక్ యూజర్‌తో వచ్చిందనమాట. సో, ఈ విధంగా ఎక్స్‌పోర్ట్ కూడా చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఉంటుందండి పాసెంజర్ పెండింగ్ ఫీజ్ అనేది. నెక్స్ట్ మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ట్రాక్ అని ఉంది కానీ దాని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మనం వెహికల్ ఎక్కడుందో ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ ఇదనేది డ్రైవరు దాంట్లో వాళ్ళ అప్లికేషన్‌లో డ్రైవర్ లాగిన్ ఉంటుంది కానీ అందులో ఆయన ట్రిప్ లిస్ట్ అనేది ఆన్ చేస్తే మనం ఆయన లైవ్ లొకేషన్ అనేది చూసుకోవచ్చు అనమాట. ట్రిప్ ట్రాకింగ్ పేజ్ అట్లా వర్క్ అవుతుంది. నెక్స్ట్ డాష్‌బోర్డ్ బ్యాక్‌కి వెళ్దాము. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ డాష్‌బోర్డ్ కనిపిస్తుంది. దీనికి వెళ్ళాలి. ఇక్కడ ఏంటి అంటే టోటల్ వెహికల్స్, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని యాక్టివ్ వెహికల్స్ ఉన్నాయి, ఎంతమంది డ్రైవర్స్ ఉన్నారు, ఇక్కడ లైసెన్స్ ఎవరు తొందరగా ఎక్స్పైర్ అయిపోతుంది, ఎన్ని ట్రిప్స్ ఉన్నాయి, వీక్లీ ట్రిప్స్ ఎన్ని, పాసెంజర్స్ ఎంతమంది అసైన్ అయ్యి ఉన్నారు ట్రాన్స్‌పోర్ట్‌కి, ఎంతమంది ట్రిప్స్ అంటే డ్రైవ్ చేసేటప్పుడు ట్రాకింగ్ లైవ్ లొకేషన్ అనేది ఆన్ చేశారు. ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు అటెండెన్స్ డాష్‌బోర్డ్‌లో. ఇగోండి వెహికల్స్ బై టైపు, వ్యాన్ ఎన్ని ఉన్నాయి, బస్ ఎన్ని ఉన్నాయి, వీక్లీ ఎన్ని ట్రిప్స్ అవుతున్నాయి, లైసెన్స్ ఎక్స్పైరీ ట్రెండ్, ఇవన్నీ ఈ ట్రాన్స్‌పోర్ట్ డాష్‌బోర్డ్‌లో మనం చూసుకోవచ్చండి. సో, ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ ట్రాన్స్‌పోర్ట్ డాష్‌బోర్డ్‌లో చూసుకోవచ్చు.